హాయ్ హలో నేను మీ తిరుమల అండి. మేమైతే యాత్రలో భాగంగా రామేశ్వరం వచ్చామండి. కాశీ నుంచి తీసుకొచ్చిన జలాలు శివుడికి అభిషేకం చేసి అక్కడ ఇసుకైతే తీసుకున్నాము సముద్ర స్నానం చేసి. ఆ సముద్రంలో అలలు ఎలా ఉంటాయో తెలుసా? అస్సలు ఉండవు. మనం ఎంత వెళ్ళినా నడుము లోతు నీళ్ళే ఉంటాయి. అలలు అలా తాకినట్టు నిదానంగా వస్తుంటాయి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు సముద్రం మామూలుగా చూస్తే మనం మళ్ళా కల్లోలంగా ఉంటుంది కదా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా సముద్రం నదిలా ఉంటుంది. ఆ రాముడు ఉన్నట్టే ఇది కూడా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ విశిష్టత వచ్చి శివుడిని ప్రతిష్ఠించింది రాముడండి. శివ ప్రతిష్ఠ చేయడానికి ఒక ముహూర్తం నిర్ణయించారు. దాన్ని హనుమంతుడిని కైలాసానికి పంపించారు శివలింగం తెమ్మని. ఆ సమయానికి ఆయన శివలింగం తేలేకపోయారు. అప్పుడు సీతాదేవి ఆ ఇసుకతో అలా లింగాన్ని చేసింది. ఆ లింగాన్ని ఆ టైంకి ప్రతిష్ఠించారు. ఆ లింగానికి ఉన్న విశిష్టత అదనమాట. అంటే మనం ఎక్కడ కూర్చున్నా, మనం కూర్చున్న ప్రదేశంలో అలా లింగాకారం చేసుకున్నామంటే ఆయన ఆవిర్భవించేస్తాడు. అంత మహిమ ఉంది ఆయనకి. మనకి ఇంకా సీతాదేవిని రామణాసురుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత జరిగిన ప్రతిష్ఠ అండి ఇది. అంతవరకు రామేశ్వరం విశిష్టత. తర్వాత వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళడానికి వెతకడానికి వెళ్ళారు కదా, తీసుకురావడానికి. అప్పుడు రామసేతు అంతా కలిసి ఆ రామేశ్వరంలో ఒక వారధి ఏర్పరిచారు కదా, దాన్ని ధనుష్కోటి అంటారు. అది కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశము. చాలా చాలా బాగుంటుంది. చుట్టూ సముద్రము, మధ్యలో దారి ఉంటుంది. ఒక సైడ్ సముద్రంలో అలలు ఎగిసి పడుతుంటాయి, ఒక సైడు సముద్రం నదిలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వారధి కొంత కొట్టుకోపోయినా కొంత అలాగే ఉందండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు దర్శించవచ్చు. దాన్ని ధనుష్కోటి అనే పేరుతో పిలుస్తుంటారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇలా చూసినప్పుడు మన పురాణాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కదండి. అప్పుడు మనం గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ తీసాం కదా, ఇక్కడ ఇసుక తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గంగలో కలపాలండి. అప్పటికి మనకి యాత్ర పూర్తయినట్టు. కానీ యాత్ర పూర్తి చేసుకున్నామని కాకుండా చాగంటి గారు చెప్పేది ఏంటంటే, మనము ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. నేను అనే భావనలో లేకుండా ఉండడమే అంటే ఈ యాత్ర తెలుసుకోవాల్సింది. అదొకటి ఆయన చెప్తుంటారు. ఆయన ప్రవచనాలు వినండి, తెలుస్తాయి మనకి. అంత విశిష్టత ఉంది. ఈ రామేశ్వరంకి ఒక విశిష్టత చెప్పారండి చాగంటి గారు. ఆ ఉత్తరాదిన బద్రీనాథ్, ద్వారక, మళ్ళీ వచ్చి పూరి అటు సైడు, ఇటు సైడు వచ్చి రామేశ్వరం. ఈ 4 యాత్రలు సరిసమానమైన యాత్రలని ఆయన చెప్తున్నారు ప్రసంగాల్లో. అదైతే నేను ఆయన ప్రసంగంలోనే విన్నాను. బద్రీనాథ్కి ఎంత విశిష్టత ఉందో అటు సైడు, ఇటు సైడు వచ్చి రామేశ్వరానికి అంతకంటే ఇంకా విశిష్టత ఉందని చెప్తున్నారు ఆయన. చూడండి, టెంపుల్స్ గురించి తెలుసుకొని వీలైన వాళ్ళు వీలైనంత వరకు దర్శించి మనలో ఉన్న అహాన్ని తగ్గించుకొని నేను అని కాకుండా విశ్వాన్ని తెలుసుకోవడంలోనే ఆంతర్యం ఉందని ఆయన చెప్తున్నారు. ఏదో యాత్ర చేశాము, అది చూసాము, ఇది చూసాము అని కాకుండా మీరు ఏం తెలుసుకున్నారు అని అడుగుతున్నారు ఆయన. దానికి మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా. చూడండి, రామేశ్వరం యాత్రలో ఇంత ఉందన్నమాట. రాముడు గొప్ప, శివుడు గొప్ప అని కూడా చాలా ఉందంట. ఆయన పురాణాల్లో చెప్తున్నాడు. రాముడేమో శివుడే గొప్ప అంటాడు, శివుడు రాముడు గొప్ప అంటాడు. కానీ అంతా ఒకటే అని వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు కలిసి. ఇది ఒక అద్భుతమైన కథ ఉందండి, చాగంటి గారు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ సముద్రంలో ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా, ట్రైన్ వెళ్ళేటప్పుడు వేవ్ ఉంటుంది, తర్వాత స్టీమర్ వచ్చేటప్పుడు బ్రిడ్జి దానంతట అదే పైకి లేస్తుంది. చాలా చాలా అద్భుతం. ఇది సృష్టికర్త నడిపిస్తున్నాడు అనిపిస్తుంది తప్ప మానవులది ఏం లేదండి. ఇక్కడ మానవాతీతమైనవి దర్శనమిస్తాయి మనకి రామేశ్వరంలో. చాలా అద్భుతాలు, చాలా ఆంతర్యాలు దాగున్నాయి. మనము ఫస్ట్ సముద్ర స్నానం చేస్తాం కదా, ఆ తర్వాత 22 బావులు స్నానం చేస్తాము. ఆ తర్వాత శివుడికి అభిషేకం చేసిన జలాలు మళ్ళీ మన పైన చల్లుతారు. అప్పుడు 23 బావులు లెక్కొస్తాయన్నమాట సముద్రంతో కలిసి. ఆ తర్వాత అభిషేకం జలం చల్లుతారు. మనకున్న నదుల్లో ఎంత విశిష్టత ఉందో కదా, తెలుసుకోండి అందరూ. థ్యాంక్ యూ.